వెల్కమ్ టు నా న్యూస్. నిజాన్ని నిర్భయంగా చెప్తాం, నిజమే మా. రాజకీయ కోణంలో భగవంతుని వినియోగించుకోవడం, వారి పేరును వచ్చి రాజకీయాల్లో చొప్పించడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే దేవుడితో మనం మాట్లాడుకోవడం మంచి సమంజసం కాదు. ఏదో చిన్న చిన్న విషయాలు కాదు. మనం అనుకుంటాం చట్టాల్లో రుచుకులు తీసుకొని చట్టాలకు అతీతంగా మనం ప్రవర్తించవచ్చు. కానీ దేవుడితో వచ్చి మనము దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు. దేవుడు మనకు కనిపించదు కదా, ఏదో రాత్రిలో ఉన్నాడు కదా, పర్వాలేదులే అని అనుకోవచ్చు. ఎక్కువగా ఆలోచన ఊహించుకుని మాట్లాడవచ్చు. కానీ తప్పది. ఇవాళ ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వ్యక్తి అయినా, ఏ వర్గమైనా అందరికీ మనస్సు అనేది ఒకటి ఉంటుంది, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. ఆ మనస్సాక్షి ప్రకారం ఆలోచన చేసుకుంటే ఆ సాక్షే భగవత్ స్వరూపం. అది మనల్ని ఉట్టిపోని ఒక తప్పుగా చేస్తే, దేవుడికి అపచారం చేస్తే, అపఖ్యాతి తీసుకొస్తే తప్పు అది ఊరుకుపోదు. ఇవాళ కాకపోతే రేపైనా దాని శిక్ష అనుభవించవలసిందే. దయచేసి ఇంతటితో ఇది ఆపండి. మీకు చేతనైతే దాని మీద ఎంక్వైరీ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ జరిపించండి. దాని మీద వాస్తవాలు తీసుకురండి. అప్పుడు మాట్లాడిన అంతవరకు కూడా పత్రికలు కానీ, పత్రికా అధిపతులు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తున్నాను, దీనికి ఇంతటితో పరిసమాప్తం పెట్టండి. పెట్టి ఎంక్వైరీ చేసి అప్పుడు వాస్తవాలతో శిక్షించండి. మీరు శిక్షించకపోయినా దేవుడు శిక్షిస్తాడు రేపు తప్పు అయితే.